సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కానున్నారు. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు. టాలీవుడ్ నుంచి దిల్ రాజు, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు, ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం నిర్వహించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. సమావేశం కాబోతున్నారు. ఏం జరుగుతుంది మొత్తం సమావేశానికి సంబంధించి? ఎప్పుడైతే పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి వివాదం మొదలయ్యిందో, వన్స్ ఆ వివాదం పూర్తిగా కూడా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అనే విధంగా కూడా పరిస్థితి. దిల్రాజు రంగంలోకి దిగారు. సీఎం తో సమావేశం ఏర్పాటు చేయడానికి దిల్రాజు రంగంలోకి దిగారు. సీఎం తో సమావేశం కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ఆయన అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నట్టుగా సమాచారం. రైట్ మనం కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నాం. కమాండ్ కంట్రోల్ దగ్గర చూడవచ్చు ఎవరెవరు ఈ మొత్తం సమావేశంలో పాల్గొనబోతున్నారు అనే చూడాలి. దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, అదేవిధంగా ఏషియన్ సునీల్ నారంగ్, అదేవిధంగా నిర్మాత అయినటువంటి సుప్రియ ఆర్లగడ్డ, అదేవిధంగా చిన్నబాబు, రవిశంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, రవిశంకర్, విశ్వరెడ్డి, స్రవంతి, రవికిషోర్ తో పాటు కేఎల్ నారాయణ, యువి క్రియేషన్స్ వంశీ, భోగిపల్లి ప్రసాద్ వీళ్ళందరూ కూడా సమావేశం కాబోతున్నారు. హీరోల నుంచి మనం చూసుకుంటే మాత్రం మనకున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్, శివ బాలాజీ హాజరయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎవరినైతే ఆహ్వానించారో దిల్ రాజు ఆహ్వానించినటువంటి వాళ్ళలో ఒకసారి మనం చూసుకుంటే మాత్రము హీరో నాగార్జున ఎవరైతే ఉన్నారో హీరో నాగార్జున కూడా, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంబర డైరెక్టర్ అయినటువంటి వశిష్ఠ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడపల్లి, ప్రశాంత్ వర్మ వీళ్ళు దర్శకత్వ సంఘం నుంచి వీళ్ళు వస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడైనటువంటి శరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వీళ్ళు కూడా సమావేశానికి రాబోతున్నారు. మా అసోసియేషన్ నుంచి చూసుకుంటే మాత్రము మా అసోసియేషన్ నుంచి తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి మరియు ఫిలిం ఫెడరేషన్ నుంచి కూడా కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రముఖులు హాజరయ్యే అవకాశం. సో ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులైనటువంటి కోమటిరెడ్డి, ఉత్తమ్ విక్రమార్క, అదేవిధంగా మంత్రులైనటువంటి కోమటిరెడ్డి కీలకమైనటువంటి సమావేశంగానే మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ సమావేశం ఏదైతే ఈ సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక నిర్ణయం రానున్న రోజుల్లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో తీసుకోబోతున్నారు. పుష్ప 2 సినిమాకి సంబంధించి ఇప్పుడైతే అల్లు అర్జున్ కు వర్సెస్ రేవంత్ రెడ్డి అనే విధంగా కూడా పూర్తిగా కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడే విధంగా ఉంది. ఈ సమావేశాన్ని అయితే ఈ రోజు 10 గంటలకు ఏర్పాటు చేశారు. ఇంకా కూడా మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రితో సమావేశం అనేది ఇంకా మీటింగ్ లో ఉంది. బస్సు సమావేశం అయిన తర్వాత 1-2 గంటల పాటు ఈ సమావేశం బస్సు
మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పబోతున్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అదేవిధంగా ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య జరిగినటువంటి సయోధ్య ఏదైతే ఉంటుందో దానిపైన ఇప్పుడు కీలకంగా ఉందని చెప్పవచ్చు. డెఫినెట్ గా సంక్రాంతి రాబోతుంది, సంక్రాంతి రోజున సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి, దాని మీద కూడా పడే అవకాశంలో వాళ్ళన్నింటినీ కూడా దృష్టి పెట్టాలి. జిల్లాకు సంబంధించినటువంటి సినిమాలు కూడా రిలీజ్ కాబోతుంది. సో అన్నింటినీ ప్రతి ఒక్కటిగా నాట్ ఓన్లీ జిల్లాకు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి సినిమాలు కూడా ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఉంది. మరి కాకపోతే ఇక్కడికి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి చేరుకోలేదు. మరి సీఎం సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా బట్టి విక్రమార్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆయన కూడా పూర్తిగా ఈ సమావేశానికి సంబంధించినటువంటి వాటిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి దాని మీద చర్చలు జరిపి ఆ తర్వాత ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. సో మరి కాదు అంటే ఇంకా 10-15 నిమిషాల్లోనే సీఎం ఇప్పటికైతే మాత్రం మొదటిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు హాజరయ్యారు. దర్శకత్వం అంటే దర్శకత్వ డిపార్ట్మెంట్ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ప్రముఖులు, అదేవిధంగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తరఫు కూడా కొంతమంది అదే మా అసోసియేషన్ ఏదైతుందో మా అసోసియేషన్ నుంచి కూడా కొంతమంది ప్రముఖులతో ప్రతి డిపార్ట్మెంట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రముఖులు అయితే హాజరు కాబోతున్నారు. ఇంకా జిల్లాకు ఎవరైతే ఉన్నారో జిల్లాకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అయితే ఇచ్చారో అల్లు అరవింద్ కూడా రాబోతున్నారు. ఇదే సమావేశం సంబంధించి అల్లు అరవింద్తో పాటు అక్కినేని నాగార్జున కూడా ఆహ్వానం అందించుకుంటే మీటింగ్ లో పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున కూడా ఆహ్వానం అందించి మనం కూడా గతంలో గతంలో చూసాం ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి నాగార్జున ఇక్కడికి వస్తారా రారా అనేటటువంటి అనుమానాలు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే సమావేశానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడికి ప్రముఖులు అదే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు వాళ్ళందరూ కూడా డైరెక్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం చూస్తున్నారు. చూడదు మనకు కూడా విజువల్స్ చూడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఏదైతే జరుగుతున్నటువంటి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య నెలకొన్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి ఇంత పెట్టకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. సో అందులో భాగంగానే అల్లు అరవింద్ కూడా వస్తున్నారు, దగ్గుబాటి సురేష్ బాబు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ఏషియన్ సునీల్ నారంగ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కూడా హాజరు కాబోతున్నారు. నిర్మాతగా ఉన్నటువంటి సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చిన్నబాబు, అదేవిధంగా నిర్మాత నాగవంశి, పుష్ప నిర్మాతలైనటువంటి నవీన్ ఎర్నేని, రవిశంకర్, పీపుల్స్ మీడియా నుంచి విశ్వప్రసాద్, అదేవిధంగా సుధాకర్ రెడ్డి, శ్రవంతి రవికిషోర్, కేఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ సంబంధించినటువంటి వంశీ, భోగవల్లి ప్రసాద్ వీళ్ళందరూ కూడా నిర్మాతలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. ఇక హీరోల నుంచి ప్రధానంగా వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ హాజరయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. నితిన్ ఖచ్చితంగా రాబోతున్నారు. అదేవిధంగా కూడా కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆహ్వానితుల్లో నాగార్జున హీరో నాగార్జున పేరు కూడా ఉంది కాబట్టి చూడాలి. ఆల్రెడీ నాగార్జున కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ నాగార్జున కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చేరుకుని ఆయన సీఎం కోసం అయితే ఎదుర్కొన్నారు. ఇక డెఫినెట్ గా చాలా కీలకం, ఎందుకంటే హీరో నాగార్జున కూడా ఇక్కడికి వచ్చారు. హీరో నాగార్జున కూడా సమావేశానికి సంబంధించినటువంటి ఎవరైతే హీరోల జరుగుతుందో హీరోల నుంచి నాగార్జున ఇక్కడ తీసుకుని ఆల్రెడీ లోపల సమావేశ మందిరం లోపల అయితే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చాలా కీలకం, ఎందుకంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరు వస్తారు అనేది ఒక డౌట్ ఉంది. కానీ ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మాత్రము ప్రముఖులే రాబోతున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వీరశంకర్ ఎవరైతే ఉన్నారో వీరశంకర్ తో పాటు డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంబర డైరెక్టర్ అయినటువంటి వశిష్ఠ, త్రివిక్రమ్ శ్రీనివాసు, హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతుందో కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకుని వాళ్ళందరూ కూడా జరగబోతున్నటువంటి సమావేశం ఏదైతుందో సమావేశం కోసమైతే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోని సమావేశం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ కూడా బయలుదేరారు, ఆయన ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గానే పైన కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసినటువంటి సమావేశం అందరి మీద ఏదైతుందో ఆ సమావేశం అందరూ కూడా వీళ్ళందరూ కూడా చర్చలు జరపబోతున్నారు. అయితే మా అసోసియేషన్ నుంచి ఏదైతుందో
మా అసోసియేషన్ మాత్రం తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ నుంచి మరియు ఫిలిం ఫెడరేషన్ ఏదైతుందో ఈ మొత్తం ఈ రెండు డిపార్ట్మెంట్ల నుంచి కూడా ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వం నుంచి మనకు తెలుస్తుంది, ప్రభుత్వం నుంచి మనకు కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క, మంత్రులైనటువంటి కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, దామోదర్ రాజనరసింహ వీళ్ళు కూడా హాజరవ్వబోతున్నారు. సో చాలా కీలకమైనటువంటి భేటీ ఇది. సినిమా పరిశ్రమకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఒక వాల్ అయితే ఉంది. ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడను ఎలాగైనా సరే తొలగించాలి. మధ్యలో ఎప్పటి పుష్ప 2 సినిమా సందర్భంగా రిలీజ్ తర్వాత జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడము, ఒక బాబు పరిస్థితి సీరియస్ గా ఉండడము, ఇప్పుడు అసలు ఆ బాలుడు కూడా కోలుకుంటూ ఉండడం, దాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవడము, పోలీసులు తప్పు అంటూ కూడా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత జరిగినటువంటి పరిణామాలు అల్లు అర్జున్ ఏకంగా అరెస్ట్ చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. అంటే ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 ఏ రేంజ్లో హిట్ అయిందో మనమంతా కూడా చూసాం. మరి అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి ఈ స్థాయిలో వివాదం ఎప్పుడైతే మొదలైన తర్వాత సిలికి గాలివానలాగా ఏ ఒక్కరు కూడా అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి దీని మీద ఒక స్టెప్ అయితే తీసుకున్నటువంటి ఆహ్వానం. కానీ ఇప్పుడు దిల్ రాజు ఎంటర్ అయ్యాడు. సినిమా అంటే రోజు రోజుకి కూడా వివాదం పెరుగుతుంది. ఇక ఈ వివాదానికి పెట్టకపోతే రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి దిల్ రాజు ఒక స్టెప్ ముందు తీసుకుని సీఎంతో మొదట ఆయనే మాట్లాడారు. సీఎంతో దిల్ రాజునే మాట్లాడి దీనికి సంబంధించి ఎలాగైనా సరే పూర్తిగా కూడా ఒక సాల్వ్ చేయాలి, ఒక ఆన్సర్ కావాలి అనేటటువంటి ధోరణితో మొత్తానికి జిల్లాలో వేశారు. ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో జిల్లాసు ప్రయత్నంలో భాగంగానే రైట్, థ్యాంక్ యూ మధు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు మరి కాసేపట్లో భేటీ అవుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సినీ సీనియర్ జర్నలిస్ట్ ఓం ప్రకాష్ గారు అందిస్తారు. ఓం ప్రకాష్ గారు చెప్పండి. వైష్ణవి, ఈ రోజు 10:30 సీఎంతో సమావేశం ప్రారంభమయ్యే ఆస్కారం ఉంటుంది. అక్కడి నుంచి 11:30 ఇది కంప్లీట్ అవుతుంది. ప్రధానంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈ సమావేశం అయితే జరుగుతుంది. అంటే ప్రభుత్వం అనేది సినిమా రంగం నుండి ఏం ఆశిస్తోంది, సినిమా రంగానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే సమయంలో ప్రజల భద్రత, అలాగే ప్రేక్షకులకు సంబంధించి వాళ్ళకి అంటే టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం కానీ ఇలాంటివి చేయకుండా ఏమేమి మీరు చేయగలరో అవన్నీ కూడా చేయండి, వాటికి దానికి పర్యవసానంగా మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తామనేది సీఎం చెప్పబోతున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన దగ్గర నుంచి కొన్ని విషయాల మీద సినిమా రంగం నుంచి వాళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలి తెలంగాణ అనేది ఆయన ప్రధాన మోటివ్ గా కనిపిస్తోంది. ఆ విషయంలో సినిమా రంగం ఎలాంటి సహకారం అందిస్తుంది అని ఆయన కొన్ని సూచనలు చేసే ఆస్కారం అయితే ఉంది. ఓవరాల్ గా ప్రభుత్వం వైపు నుంచి ఒక విజ్ఞప్తి కావచ్చు, ఒక సూచనలు కావచ్చు, ఇలాంటివి మాత్రమే ఈ రోజు ఇస్తారు అని చెప్తున్నారు. అలాగే ఒకళ్ళు ఇద్దరు నిర్మాతల నుండి లేదంటే దిల్ రాజు గారి ముఖత కావచ్చు, ఛాంబర్ ప్రెసిడెంట్ కానీ ఛాంబర్ సెక్రటరీ నుంచి కానీ సినిమా రంగానికి ఉన్న సమస్యలను కూడా సీఎం ముందు ఏకరువు పెడతారని అంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఎలాగో ఎఫ్టీసీ చైర్మన్ గా దిల్ రాజు గారే ఉన్నారు కాబట్టి ఆయన మీ మనిషే కాబట్టి మీకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొస్తే
అలా 1-2 సార్లు కూర్చుని షార్ట్ అవుట్ చేసుకుందాము. కానీ ప్రస్తుతం ప్రభుత్వం సినిమా రంగం నుంచి ఇది కోరుకుంటోంది అని సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడాను ఒక సూచన చేసే ఆస్కారం అయితే కనిపిస్తోంది వైష్ణవి ఈ రోజున. ఓంప్రకాష్ గారు, అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీ పైన కోపం అలాగే కక్ష ఉన్నట్లు కూడా ఎన్నో రోజుల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి నేటి భేటీ అనంతరం ఆ ఆరోపణలన్నీ తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా. ఎందుకు అంటే ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వాళ్ళని కలవటంలో కూడా అదొక ప్రధాన ఉద్దేశం. అంటే కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, వివిధ హోదాలలో సినిమా రంగం ఇక్కడ నుంచి వదిలి ఆంధ్ర వెళ్ళిపోవాలి, తెలంగాణ వాళ్ళు లేకపోతే నైజాం ఏరియా సినిమాని కనుక చూడకపోతే మీ సినిమా రంగం వాళ్ళందరూ మూటాముళ్ళ తప్పుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి కొన్ని తీవ్రమైన ఆరోపణలు జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి సినిమా రంగము వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లేదా అధికార పార్టీ అన్నది ఒక వాతావరణం అయితే నెలకొంది. కాబట్టి దాంతో కొంతమంది సినిమా రంగం ప్రముఖులు కూడా ఏమిటి ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు, దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని కూడా ఇంకొందరు కావచ్చు. కాబట్టి దీన్ని ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి కదా అని సినిమా రంగంలో వాళ్ళు కూడా ప్రభుత్వానికి సూచన చేశారు. ఆ మేరకే వీలైనంత త్వరగా వాళ్ళతో సమావేశం అవ్వాలనుకున్నారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందినటువంటి దాదాపు 40 నుంచి 50 మంది అంటే దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వెళ్లి సీఎంని కలవడము, ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేయించుకుని అన్నడానికి మాత్రం ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా కానీ 10 మందో 12 మందో ప్రధానమైనటువంటి వర్గాలు వెళ్తాయి, మాట్లాడతాయి, వాళ్ళ సమస్యలు చెప్తాయి. కానీ ఈ రోజున ఎఫ్టీసీ చైర్మన్ గా దిల్రాజు ఉన్న నేపథ్యంలో అలా పుష్ప 2కి సంబంధించి ఇంత పెద్ద వివాదం జరిగిన నేపథ్యంలో సినిమా రంగం దాదాపుగా కథలు వెళ్ళి అంటే చిరంజీవి, బాలకృష్ణ వెళ్ళలేదు కానీ దాదాపుగా మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు నాగార్జున వెళ్తున్నారు, వెంకటేష్ వెళ్తున్నారు, అలాగే దర్శకులందరూ అంటే ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న ప్రముఖ దర్శకులందరూ వెళ్తున్నారు. వీళ్ళందరూ నిర్మాతలు అయితే దాదాపు 20 నుంచి 25 మంది వెళ్ళి కలుస్తున్నారు. అలాగే ఛాంబరు, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శివబాలాజీ, దర్శకుల సంఘం తరఫున వీరశంకర్, ఇలా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ భేటీలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రధానంగా సీఎం తను ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రమే ఈ రోజు చెప్తారు. మిగిలిన సమస్యల గురించి ఒక్కొక్కటిగా షార్ట్ అవుట్ చేసుకుందామని చెప్తారని మాత్రమే మనకు తెలుస్తుంది. ఓంప్రకాష్ గారు, అంటే ఇన్ని రోజుల గ్యాప్, ఇన్ని రోజుల ఉత్కంఠ తర్వాత అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులైతే భేటీ కానున్నారు. అంటే ఈ భేటీ ముఖ్య కారణం ఏంటి? అంటే సినీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడమా లేక సంధ్యా థియేటర్ ఘటన? అంటే ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలం ఒక ఇష్యూ గురించి అయితే మాట్లాడరు. సంధ్యా థియేటర్ ఇష్యూ సందర్భంగానే ఈ భేటీ జరుగుతోంది, అది వాస్తవము. అంటే ఏదైతే తొక్కిసలాట జరగడం, ఒక మహిళ ప్రాణం కోల్పోవడం, ఆ తర్వాత సినిమా రంగంలో వాళ్ళు స్పందించాల్సిన విధంగా స్పందించలేదనేటువంటి ఒక బాధ సీఎం రేవంత్ రెడ్డికి ఉంది, అలాగే ఆయన సహచర మంత్రులకి ఉంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వీళ్ళిద్దరే కాకుండా పోలీస్ అధికారులు కూడా ఒకే రోజు 3 ప్రెస్ మీట్లు పెట్టి ఇందులో అల్లు అర్జున్ తప్పుంది లేకపోతే సినిమా రంగం తప్పుంది అని నిరూపించడానికి వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేశారు. ఈ నేపథ్యంలో వేరే వాళ్ళు కూడా అంటే ఇటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డిని దించాలి అనుకునేటువంటి కొన్ని శక్తులు కూడా కావచ్చు, రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని మరింత అగ్నికి ఆద్యంతో చేసినట్టుగా చేశారు. కానీ ఇది చెయ్యి దాటిపోతుందేమో అనుకున్న నేతృత్వంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజుని రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడి మీరు దీనిని ఒక షార్ట్ అవుట్ చేయండి, దీని ఒక పరిష్కారం అయితే చూద్దాము అన్నారు. వెంటనే దిల్రాజు సినిమా రంగానికి చెందిన వాళ్ళందరితో కూడా మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారితో మనం కలిసి మాట్లాడదాము అన్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైఖరి ఏంటి సినిమా రంగం మీద అన్నదే ఉంటుంది తప్పితే సినిమా రంగం వాళ్ళ సమస్యలు కూడా ఆయన వినారని కాదు. అన్ని నోట్ చేసుకుని ఇది ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేది కాదు కాబట్టి 2-3 సార్లుగా కూర్చుందాము, 2-3 దఫాలుగా సమావేశం అవుదాము, ఫైనల్ గా ఏం చేస్తే బెటర్ ఉంటుంది సినిమా రంగానికి కావచ్చు, ఇటు ప్రజలకి లేదా ప్రేక్షకులకి కావచ్చు అనేటువంటి ఒక సందేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారు. ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని అపోహలు తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారు, నిర్మాతల్ని కన్విన్స్ చేస్తారు. ఏ సందర్భంలో తన అసెంబ్లీలో అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందనే దాని విషయంలో కూడా వివరిస్తారు. ఇటు అల్లు అర్జున్ కూడా ఈ రోజున ఈ సమావేశానికి హాజరవుతున్నారు కాబట్టి యాక్చువల్ గా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైంలో అసలు ఏం జరిగింది ఏమిటి అన్నది అల్లు అర్జున్ వైపు నుంచి వాదనని అల్లు అరవింద్ కూడా ఒక వివరించే ప్రయత్నం అయితే చేసే ఆస్కారం ఉంటుంది వైష్ణవి.
ఓంప్రకాష్ గారు, అయితే ఈ కీలక సమావేశానికి సినీ పెద్దలు ఎలాంటి ఎజెండాను రూపొందించినట్టు తెలుస్తోంది? అంటే సినిమా రంగం నుంచి మాత్రము ప్రత్యేకమైనటువంటి ఎజెండా అంటే ఏం లేదు. ప్రభుత్వం మనల్ని పిలిచింది, ఎఫ్డీసీ దానికి నేతృత్వం వహిస్తోంది. ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు గారికి సినిమా రంగానికి సంబంధించిన అన్ని సమస్యలు తెలుసు. ఎందుకంటే ఇటీవల కాలంలో అటు ఏపీ సీఎం ని కలిసినా లేకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిసినా కానీ ప్రతి సందర్భంలోనూ దిల్ రాజు ఉంటూ వచ్చారు. పైగా ఆయన మొన్నటి దాకా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాబట్టి సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా కానీ ఫింగర్ టిప్స్ గా ఆయన సీఎం కి వివరించగలరు. కానీ ఇది ప్రధానంగా ఏంటంటే గత కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానిని పోడ్చడం కోసము ఒకరికి ఒకళ్ళు సహకరించుకుని ముందుకు వెళదాం. మనము ఒకళ్ళ మీద ఒకరికి మీద ఆరోపణలు చేసుకోవడం కానీ విమర్శలు చేసుకోవడం కానీ ఇది మంచిది కాదు. అట్ ది సేమ్ టైం సినిమా రంగం ప్రభుత్వం పట్ల ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళ వైఖరి ఎలా ఉండాలి, అంటే సామాన్య ప్రేక్షకులకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవడం కానీ అది ఎలా ఉండాలి అనేటువంటి సూచన అయితే సీఎం చేస్తారని తెలుస్తుంది. ప్రధానమైన ఎజెండా అంటే సింపుల్ గా మనం ఒకటి చెప్పుకోవాలి, ఆ గ్యాప్ ని ఫిక్స్ చేయడం కోసం జరుగుతున్నటువంటి సమావేశం. ఇక్కడ సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకుని దాని మీద ఆయన చర్చించే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే సీఎం చాలా తక్కువ టైం 1 అవర్, అది కూడా చాలా మంది చెప్పారంటే 1 అవర్ కూడా ఉండకపోతే ఆయన జస్ట్ 45 minutes to 1 hour లోపే ఈ సమావేశం ముగుస్తుంది అని అంటున్నారు. ఇంతమంది వెళ్ళిన తర్వాత ఒక 40-50 మంది హాజరవుతో తప్ప ఒక్కొక్కరిని పరిచయం చేయడానికి దాదాపు 15-20 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఈ టైంలో సీఎం తను చెప్పాలనుకున్న ప్రధానమైనటువంటి పాయింట్స్ ని చెప్తారు. ఒకళ్ళిద్దరు నిర్మాతల్ని కానీ దర్శకులను కానీ వాళ్ళ వర్షన్ అడుగుతారు. వీటన్నిటిని మనం త్వరలో ఇంకోసారి కూర్చొని షార్ట్ అవుట్ చేసుకుందామని చెప్తారని మాత్రమే అనుకుంటున్నారు ఈ రోజు పర్టికులర్ గా. అయితే ఓంప్రకాష్ గారు, ఈ భేటీ టాలీవుడ్ కి ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా కానుందని అనుకోవచ్చా? 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అసలు సంక్రాంతి సినిమాలు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి రావడం అన్నది సినిమా నిర్మాతలకు కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. సహజంగా సినిమా నిర్మాతలు సంక్రాంతి సీజన్ ఏంటంటే పెద్ద సినిమాలను రిలీజ్ చేసి మాక్సిమం బెనిఫిట్ పొందాలి, అంటే కొత్త సంవత్సరంలో ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో సక్సెస్ మూడ్ లో ఎంటర్ కావాలని కోరుకుంటారు. అందుకనే ఈ రోజు చూస్తే మనము రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది, బాలకృష్ణ డాకు మహారాజ్ వస్తుంది, వెంకటేష్ మన సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు వస్తున్నాయి. ఈ 3 సినిమాలు కూడా రేట్లు పెంచుకుని నెంబర్ ఆఫ్ షోస్ వేసుకునే ఆస్కారం ఇస్తే అది కలెక్షన్స్ రూపంలో చూపిస్తుంది, నిర్మాతలు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కొత్త నిబంధనలు ఏమైనా పెడుతుందా, లేకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందా, రోజుకి 4 షోలు నుంచి వెయ్యొద్దు అని ఏమన్నా చెబుతారా అనేటువంటి ఒక ఆందోళన నిర్మాతలకు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొన్ని నిర్మాతల వైపు నుంచి క్లియర్ చేసి, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కావచ్చు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కొన్ని అపోహలు ఉండొచ్చు, వీళ్ళు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వలేదు అని. అలాంటి సందేహాలను ఈ రోజు క్లారిఫై చేసే ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు సినిమా రంగం నుంచి, అంటే కేవలం బిజినెస్ ఒకటే కాదు, ఏదో సినిమా నిర్మించామా, డబ్బులు వచ్చినాయా, టికెట్ రేట్లు ఇచ్చామా అనే కాకుండా సమాజానికి సినిమా ద్వారా ఏమి ఇస్తున్నాం, ఏమి మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా నేను చెయ్యాలి అనుకున్నాను. కాబట్టి ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ హీరోలు కానీ దర్శకులు కానీ దానికి సంబంధించినటువంటి ఒక బయటనివ్వండి, అది సమాజంలోకి తీసుకెళ్దామని సీఎం అడిగారు. కానీ అది కొంతమంది చేశారు, చిరంజీవి, మన జూనియర్ ఎన్టీఆర్, ఇలా కొంతమంది చేశారు. కానీ ఆ తర్వాత దాన్ని కూడా అది పట్టించుకోలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడే రకంగా సినిమా రంగం నుంచి మీరు ఏమి చేయొచ్చు, మాకు కంట్రిబ్యూట్ చేయొచ్చు అనే విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు ఖచ్చితంగా చెప్పే ఆస్కారం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు.